నెక్స్ట్ మురళి నెక్స్ట్ ఉన్నారు సార్. జనసేనలోకి ఊహించిన చేరికలు బాలినేనికి ఎస్ చెప్పేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీప బంధువు, మాజీ మంత్రి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు ప్రకాశం జిల్లా ముఖ్య నేత. మరి ఆయన ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి రిజైన్ చేశారు. జనసేన పార్టీలో రేపు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాము, జనసేన పార్టీలో చేరబోతున్నాను అని చెప్పని ఆయన ప్రకటించారు. ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య రాజకీయ యుద్ధం ఇక్కడి నుంచే మొదలవబోతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచే రాజకీయ యుద్ధం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మధ్య ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక రాజకీయ యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఆ రాజకీయ యుద్ధం అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉంది. అది రేపటి నుంచే ఆ యుద్ధం మొదలు కాబోతూ ఉంది. ఎందుకు టీడీపీ జనసేన మధ్య రాజకీయ యుద్ధం, రాజకీయ పోరాటం ఎందుకు జరగబోతుంది అని అంటే, ఎవరైతే ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్, వీళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయ యుద్ధం దాదాపు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఒక 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ రాజకీయ పోరాటంలో, యుద్ధంలో ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మరి మొన్న ఎన్నికలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి చెందటం, దామచర్ల జనార్దన్ గెలుపొందటం జరిగింది. మరి దామచర్ల జనార్దన్ గెలిచిన తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి అట్లాగే దామచర్ల మధ్య ఇటీవల అంటే ఈ 100 రోజుల్లో కూడా రాజకీయపరమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చాలా చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దుర్భాషలు ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో అతను జనసేన పార్టీలో చేరటం ద్వారా ఆయన అక్కడ రాజకీయపరమైనటువంటి ఒక షెల్టర్ని పొందుతున్నారు, రాజకీయపరమైనటువంటి ఒక సెక్యూరిటీ జోన్లోకి వెళ్తున్నారు. ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఏమి చర్యలు తీసుకున్నా, లేదా ఏ విధమైనటువంటి విధానాలతో వెళ్ళినా, లేదా గతంలో జరిగినటువంటి వాటి మీద ఎటువంటి విధానాలతో వెళ్ళినా దాన్ని ఎవరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ సపోర్ట్ చేస్తారు, వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి. ఇప్పుడు అతను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరటం వలన అతను ఒక రక్షణ కవచంలోకి వెళుతున్నారు. అతను ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తగిలించుకునే దాని ప్రయత్నానికి జరుగుతుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకు తగిలించుకుంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని అంటే, అక్కడ ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఆ యుద్ధంలో తన కుమారుడు ప్రణీత్ రెడ్డి, అట్లాగే తన ఇయ్యంకుడు భాస్కర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు టార్గెట్గా తెలుగుదేశం పార్టీ పావులు గదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. టార్గెట్గా అనంటే గతంలో 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ల్యాండు, మైనింగు, లేక ఇతర ఏవైతే వివాదాలు ఉన్నాయో, అంటే ఆ వివాదాలంటే అవి వాస్తవాలా లేదా అనేటువంటి ఇప్పుడు విచారణలో తేలింది. వీటన్నిటిపైన విచారణలు చేసి వాటన్నిటిలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆయనని లాక్ చేయాలి, అతన్ని లాక్ చేసే విధంగా అడుగులు వేయాలి అనేటువంటి దానిపైన అడుగులు వేస్తున్నారు. మరి ఆ రకమైనటువంటి అడుగులు వేస్తున్నప్పుడు ఇక్కడ అతను వెంటనే తన రూటు మార్చుకొని ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నాడు. నిజంగా తెలుగుదేశం పార్టీ గనక ఆ రకమైనటువంటి చర్యలకు గనక ఉపక్రమించకపోతే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ వీడి జనసేన పార్టీలో చేరడు కదా. ఆయన అక్కడ ఇబ్బంది కలగటం వలనే ఆయన ఇటు వస్తున్నారు. లేదు, రాజకీయంగా చూసినప్పుడు మరి అక్కడ కనుక ఆయనకి ఇబ్బంది లేకపోతే, ఆయన కనుక అక్కడ ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి టీడీపీ, వైసీపీ మధ్య, లేదా దామచర్ల బాలినేని మధ్య రాజకీయపరమైనటువంటి యుద్ధం లేకపోతే ఆయన ఇప్పుడు ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేదా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతున్నాయి. మరొక పరమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే అక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రియాజ్,
అతను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. రియాజ్ తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అని అంటే, అతనికి ఎన్నికల ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య, బాలినేని రియాజ్ మధ్య కూడా బాగా వైరుధ్యం ఏర్పడింది. అతను కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అక్రమాల గురించి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. మరి అలాంటి ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో వాటి మీద విచారణ చేయాల్సినటువంటి పార్టీలు, కూటమి ప్రభుత్వం ఆయనని ఎవరైతే ఉన్నారో ఆయనని కూటమిలో జనసేనలోకి తీసుకుంటున్నారు అని అంటే, దీని వెనక ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఏమిటి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. కానీ రాజకీయపరమైనటువంటి వ్యూహాలు అవలంబించడానికి 100 days టైంలోనే ఇంత పెద్ద యాక్షన్లోకి దిగాల్సినటువంటి అవసరం ఉందా? 100 daysలోనే ఇంత పెద్ద రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి గల జరిగినటువంటి వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి కారణాలు ఏమిటి అంటే ఏంటి? ఎవరన్నా ఒత్తిడితో బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారా, లేక టీడీపీ జనసేన కలిసే బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకుందాం అనేటువంటి నిర్ణయానికి వచ్చారా, లేక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన ఉన్నటువంటి ఏదైతే అభియోగాలు, ఆరోపణలు, వాటిని విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, విచారణ జరపబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనని సెక్యూరిటీ చేయటం కోసం, ఆయన సెక్యూర్ చేసి ఆయన కాపాడటం కోసం ఎవరైనా అత్యంత బలమైనటువంటి వ్యక్తులు గేమ్ ఆడి ఆయన్ని తీసుకొస్తూ ఉన్నారా? మరి ఆ గేమ్ ఆడి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ ఏంటి అనేది చాలా లోతుగా దీన్ని గమనించాల్సినటువంటి అంశం. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావటం వలన జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో, పర్టికులర్గా ఒంగోలులో ఆయనకి కొంత జనసేన పార్టీకి బలం వస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహము వలదు. ఆయన వల్ల పార్టీకి బలం వస్తుంది. కానీ అక్కడ ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డితో యుద్ధం చేసినటువంటి టీడీపీ, బాలినేని శ్రీనివాసరెడ్డితో యుద్ధం చేసినటువంటి జనసేన, ఇప్పుడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి, కలిసి ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? మరి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం అనేటువంటిది చాలా మనం చూసాం. ఎన్నికల సమయంలో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ముందు వెళ్ళి ఏ రకమైనటువంటి దాడులు జరిగినాయి, ఏ రకమైనటువంటి గొడవలు జరిగినాయి, ఏ రకమైనటువంటి కొట్లాటాలు జరిగినాయి, ఏ రకమైనటువంటి హింస జరిగింది అనేటువంటి దాన్ని మనం చూసాం. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మధ్య అంత ఒక్కసారిగా రాజకీయాల్లో ఒక్కసారిగా అంత సఖ్యత కుదిరేటువంటి పరిస్థితి ఉంటుందా అని అంటే అది అసాధ్యమైనటువంటి అంశంగానే చూడాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇంతవరకు అక్కడ టీడీపీ జనసేన ఇద్దరూ వ్యతిరేకించినా కానీ జనసేన పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలోకి తీసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో అత్యంత బలమైనటువంటి ఒక శక్తి, బలమైనటువంటి ఒక నాయకత్వం అక్కడ పనిచేసింది. ఆ పనిచేయటం వెనక ఉన్నటువంటి ఇతర రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి దానిపైన చాలా లోతుగా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మాత్రం రేపటి నుంచే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య రాజకీయ యుద్ధం అనేటువంటిది ప్రకాశం జిల్లాలో మొదలవుతుంది. మరి ఆ మొదలైనటువంటి యుద్ధం అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రాజకీయపరమైనటువంటి తన రక్షణ కోసం, రాజకీయపరమైనటువంటి ఒక రాజకీయ ఆలోచన కోసం తన జనసేన పార్టీలో చేరుతున్నారు. మరి 5 సంవత్సరాల వరకు మరి జనసేన పార్టీలో 2029లో మరి ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తారా, లేక 2029లో మరలా తాను ఎన్నికల ముందు మరి రాజకీయపరమైనటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరొక నిర్ణయాన్ని తీసుకుంటారా? మరి అలాంటి నిర్ణయాన్ని గనక తీసుకుంటే గనక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మరలా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే కనుక మరి అప్పుడు జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి, జనసేన పార్టీకి జరిగేటువంటి నష్టం ఏంటి, జనసేన పార్టీ మరి నాయకత్వాన్ని బిల్డ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా,
లేక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ముందుకు వెళుతుందా? ఇది ఒక మరొక కీలకమైనటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే తను వచ్చి జనసేన పార్టీలో పనిచేస్తే తనకి రక్షణ జరుగుతుంది, అదేవిధంగా పార్టీకి కూడా బలపడుతుంది, పార్టీకి ప్రయోజనం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందనేటువంటిది మరి అక్కడ ఉన్నటువంటి మరి జనసేన పార్టీ వాళ్ళు ఆయన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రియాజ్ వ్యతిరేకిస్తున్నాడు. మరి ఆయన పనిచేశాడు, మరి అతను పనిచేసిన వ్యక్తిని మరి పక్కన పెట్టి మరి ఈయన తీసుకుంటున్నారు, సంతోషమే. కానీ ఆ జరుగుతున్నటువంటి ఆ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో మరి 2029లో ఆయన మరి జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తాడా, లేక జనసేన పార్టీని వీడి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళతాడనేటువంటి అనుమానానికి గల కారణం ఏంటంటే ఆయన మంత్రి పదవిని 2017లో అదే 2022లో తీసేసినప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ రోజే పార్టీకి రిజైన్ చేద్దాం అనుకున్నారు. కానీ నాయకుల యొక్క ఒత్తిడి లేదా బుజ్జగింపులతోటి ఆయన కొనసాగిన తర్వాత మళ్ళీ అసలు 2024 ఎన్నికల ముందు ఆయనకు ఒంగోలు టికెట్ లేదు, నువ్వు గిద్దలూరు వెళ్ళండి, మార్కాపురం వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తే కూడా ఆయన అసంతృప్తితోటి అసలు ఇదేంటి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారని చాలా పెద్ద వివాదం జరిగింది, మనం చూసాం. జరిగినా కానీ చివరికి వాళ్ళ కుమారుడు ప్రణీత్ పార్టీని వెళ్ళటానికి లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో సరే కుమారుడు మాట ఇప్పుడు చెల్లుబాటు అయ్యిద్ది కదా, మరి అందుకని ఆయన కూడా తప్పక అడ్జస్ట్ అయ్యి మరి అక్కడి నుంచే కొనసాగాడు, అక్కడి నుంచే ఇదైంది. మరి ఇప్పుడు రాజకీయంగా మరి 2029 ప్రణీత్కి బంధుత్వం అంతా ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్నేహితులు కానీ బంధుత్వం అంతా ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. ఎవరైతే వాళ్ళ వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి ఎక్కడుంది బంధుత్వం అంతా? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. ఆయన అనుచరగణం లేదా ఆయన నాయకత్వం, ఆయన ఇదంతా ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. మరి ఇంత బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి రేపు 29 ఎన్నికల సమయానికి మరి వాళ్ళందరూ ఒత్తిడి కావచ్చు, కుటుంబాలు ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఆ రోజు గెలవటం అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఆ రోజుల్లో మరి ఆయన నిర్ణయాన్ని కనుక మరి ఆయన మార్చుకొని కనుక వెళితే మరి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? జనసేన పార్టీకి వచ్చి జరగబోయేటువంటి ఆ విపత్తు అనేటువంటి దాన్ని ఏ స్థాయిలో అంచనా వేయగలుగుతారు, ఏ స్థాయిలో దాన్ని ఇది చేయగలుగుతారు అనేటువంటివి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. మరి వాటన్నిటినీ అంత తక్కువగా అంచనా వేయకూడదు, వాటన్నిటినీ తక్కువగా చూడకూడదు. వాటి విషయంలో మరి జనసేన పార్టీలో మరి వ్యూహాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళు వారి రాజకీయ స్వప్రయోజనాలు ఏమిటి అనేటువంటి దాని విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్గానే ఉంది. గతంలో కూడా చూసాం, వైఎస్సీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మనుషులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన పార్టీ మహిళ మీద దాడి చేస్తే ఆ రోజు వాళ్ళు దాడి చేశారని చెప్పి మనం ప్రశ్నిస్తే మన మీద కేసు పెట్టారు, ఒంగోలులో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినటువంటి ఆ జడ్పీ చైర్మను మొన్న అక్కడి నుంచి వీడి టీడీపీ పార్టీలో పోయి చేరింది. ఏం చెప్పాలి? ఎవరో చెప్పాలి? ఏం చెప్తాం? ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే రాజకీయాలలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా పార్టీలు జంపు జలానీలు అయ్యేటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి దీంట్లో మొత్తం ఈ పరిణామాల్లో మాత్రం పొలిటికల్గా వంశీ గారు ఆ రోజున మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సీట్ ఇవ్వాలని ఈయన గట్టిగా పట్టుబట్టారు. మీరు ఆయనకి ఇవ్వాల్సిందే అంటే అప్పుడు జగన్ నీకు సీట్ కౌంట్ తీసుకో, ఆయన విషయం అడగద్దు అన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమన్నా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఏమన్నా కూడా ఆ ప్రభావం ఏమైనా పడి ఉండొచ్చు అంటారా ఇటు పక్కన జనసేనలోకి రావడానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రమేయం ఏమి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది జనసేన పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం టూ ఎర్లీ. 100 డేస్లోనే అంత కొంపల మునిగి అంతగా ఒక్కసారిగా రాజకీయంగా అంత పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మరి ఇప్పుడు ఆయన ఏమి ఎమ్మెల్సీ కాదు. ఎమ్మెల్సీ అయితే మండల్లో కూటమి ప్రభుత్వానికి తక్కువ ఉంది కాబట్టి నెంబరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. నెంబర్ 1 అంటే రాజకీయంగా చేసేటువంటి చర్యలు. లేదా ఆయన జడ్పీ చైర్మన్ అయితే జడ్పీ అనేటువంటిది వీళ్ళకి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఈయన మనుషులు జడ్పీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. మరి అలాంటి పరిస్థితి అక్కడ లేదు. మరి ఏ రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద కొంత లోతుగా అధ్యయనం జరగాలి. ఇప్పుడు ఉదయ్ భాను గారు ఫైనల్ అయింది అంటున్నారు. ఉదయ్ భాను గారు వల్ల అక్కడ ఆ నియోజకవర్గంలో కానీ ఆ జిల్లాలో కానీ టీడీపీ జనసేన మధ్య
అంత పెద్ద రాజకీయ యుద్ధం లేదు, చిన్నపాటి ఒక గ్యాప్స్ ఉన్నాయి తప్ప అంత పెద్ద ఇప్పుడు రాజకీయ యుద్ధం వాళ్ళ మధ్య లేదు. అందుకని ఆయన వచ్చినా కానీ జనసేన పార్టీకి ఆయనకి ఆ కాన్స్టిట్యున్సీలో కంటే కూడా కృష్ణా మచిలీపట్నం బందర్లో ఆయనకి ఎక్కువ హోల్డ్ ఉంది. అది జనసేన పార్టీకి బలపడటానికి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. అట్లాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అతను ఫైనల్ అయిందన్న. మరి అతను రావటం వల్ల అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దొరబాబు వస్తే దొరబాబుకి అప్పచెబితే దొరబాబే ఇంకా మంచిగా చేయడానికి కూడా అవకాశం ఉండేది. అంటే అక్కడ ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం లేని దగ్గర సమస్య లేదు. మరి ప్రాబ్లం ఉన్న దగ్గర కూడా అంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంటే ఆడ నాయకులు కార్యకర్తల మధ్య అంత పెద్ద రాజకీయ వైరుధ్యం ఉంటే అసలు కనీసమైనటువంటి ఒక సంప్రదింపులు, కనీసమైనటువంటి ఒక చర్చలు, కనీసమైనటువంటి ఒక అవగాహన, కనీసమైనటువంటి ఒక ప్రణాళికలు లేకుండా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలని అంత ప్రేలవంగా అంతటి తీసేసుకోవటం వలన జరిగేటువంటి నష్టం ఎంత అనేటువంటిది పార్టీ గమనించుకోకపోతే పార్టీకి జరిగేటువంటి ఆ నష్టాన్ని అంచనా వేయటానికి కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితి అవుతుంది. వాస్తవాలని అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్లకుండా అవాస్తవాలని తీసుకొచ్చి ఆడ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఎన్నికలు ఉన్నాయా, లేక ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఏ రకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి? ఓకే, తీసుకోవటం వలన అతను మంచిదే, కానీ ఆయనకు ఉన్నటువంటి అక్కడ బంధుత్వం ఏంటి, ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఆ రిలేషన్స్ ఏంటి? మరి అంత పెద్ద ఇది ఉన్నప్పుడు మరి ఆయన వస్తారు, ఆయనతో పాటు ఇంకో నలుగురిని తీసుకొస్తారు. రేపు ఎన్నికల ముందు వాళ్ళందరూ వెళ్తే ఏంటి జస్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుందండి? ఇది చాలా లోతుగా అధ్యయనం చేసే అంశం. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వరకు ఆయనకి రావటం వలన అయితే జనసేనకి కొంత బలం అవుతుంది, కానీ అతనికి రక్షణ కవచం అవుతుంది. ఇంతవరకు పొలిటికల్గా ఇక నా వార్ స్టార్ట్ అయింది. జిల్లాలో టీడీపీ జనసేన మధ్య ఒక రాజకీయ యుద్ధం అయ్యి రోడ్డు మీద పడి కొట్టుకోవడానికి ఫస్ట్ మొదలయ్యేటువంటి జిల్లా ఏదన్నా తయారు చేశారు అని అంటే టీడీపీ జనసేన కలిసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యతని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇక రోడ్డు మీద యుద్ధాలు చేసుకోవడానికి ఒక కారణాలైనటువంటి ఆ వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఇంకొంచెం నాకు కొంత క్లారిటీ ఉంది, కానీ సరైనటువంటి సమయం సరైనటువంటి సందర్భం కాదు కాబట్టి దానిని చెప్పటం లేదు. కానీ అది మరి ఏవి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇంతటి పెద్దటి అడుగులు వేస్తున్నారు అనేటువంటి దాంట్లో మాత్రం మరి అది వాళ్ళ ఆలోచనకే వదిలేయాలి. సరే, ఫైనల్గా ఏదైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సినటువంటి అంశమే. మరి దాన్ని ఎలా చేయాలి కదా. అంటే పార్టీ చేరికల విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన అంటున్నారు కాబట్టి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఓన్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి పార్టీ చేరికల అంశంలో ఏమైనా వ్యక్తిగతంగా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు? వ్యక్తిగతంగా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కమ్యూనికేషన్ ఇచ్చుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ పరంగా ఆలోచించి మరి ఏం చెప్పారు అనేటువంటి తెలియదు. గతంలో తీసుకున్నటువంటి ఒక 2-3 జడ్పీ చైర్మన్ల విషయంలో అది టీడీపీలోకి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ కమ్యూనికేషన్ మరి జనసేన పార్టీకి ఏ రకంగా ఇచ్చారు, జనసేన పార్టీ దాని మీద ఏ రకంగా రెస్పాండ్ అయింది, మరి ఇప్పుడు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకనంటే రేపు టీడీపీ జనసేన భవిష్యత్తులో బీజేపీ మరలా కలిసి జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కలిసి పనిచేస్తే, కలిసి పోటీ చేస్తే మరి అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు కొన్ని సీట్లు పెరుగుతాయి. దాదాపు 175 ఉన్నటువంటి సీట్లు 50 నుంచి 60 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. 230 సీట్లు వరకు అవుతాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. మరి 230 సీట్లు అయినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీట్లు డబుల్ అవుతాయి. మరి డబుల్ అయినప్పుడు అప్పుడు కావాల్సినటువంటి లీడర్షిప్, అప్పుడు కావాల్సినటువంటి నాయకత్వం అవసరం అనేటువంటిది భావన ఉంది. మరి అలాంటి భావన ఉన్నప్పుడు మరి అలాంటి నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం, లేదా అలాంటి నాయకులు ఇప్పుడున్నటువంటి నాయకులు తీసుకొని తయారు చేసుకోవాల్సినటువంటి అంశం అనేటువంటి దానిపైన ఒక ఆలోచన చేసి రాజకీయంగా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేశారా అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. బట్ అది ఏదైనా కానీ అది కూటమి ప్రభుత్వానికి అది మంచి జరిగే పరిస్థితి ఉంటుందా, లేక రేపు చెడు జరిగే పరిస్థితి ఉంటుందా? చెడు జరగటం అంటూ జరిగితే అది ఒక జనసేనకి జరగదు, అది టీడీపీకి బీజేపీ మొత్తానికి జరిగింది. మొత్తానికి అది క్లీన్ బౌల్డ్ అయిపోయింది. ఇది చాలా రాజకీయంగా లోతుగా అధ్యయనం చేసి
విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం. మరి అంత లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అంశాన్ని ఎక్కడో సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళు, సినిమా వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు ఒక్కసారిగా రాజకీయాల్లో వీటిని ప్రభావితం చేయటం అనేటువంటిది మరి వారి యొక్క ఔన్నత్యం ఏంటో, వారి యొక్క రాజకీయ విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు ఏమిటో అనేటువంటిది మరి చూడాల్సినటువంటి తొందరపాటు చర్యలాగా అనుకో. తొందరపాటు చర్య కాదు, కానీ రాజకీయంగా అది అయ్యుండొచ్చేమో. బట్ దాన్ని కొంత సయోధ్య కుదిర్చిన తర్వాత చేసి ఉండాల్సింది. ఇప్పుడు అక్కడ రియాజ్ ఒప్పుకోవట్లేదు, అక్కడ టీడీపీ ఒప్పుకోవట్లేదు. మరి వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ యుద్ధం చేస్తూ ఉంటే ఆయన తీసుకొచ్చి వీళ్ళందరి మీద పెడతామని అంటే మరి వాళ్ళు ఎట్లా భరించాలి? 5 సంవత్సరాలు ఎందుకు పనిచేశారు, ఎందుకు మోసారు, ఎందుకు యుద్ధాలు చేశారు, ఎందుకు పోరాడారు, ఎందుకు తన్నులు తిన్నారు, ఎందుకు కేసులు పెట్టుకున్నారు, ఎందుకు అరెస్ట్లు అయ్యారు, ఎందుకు జైలుకు పోయారు, ఎందుకు ఈ రకమైనటువంటి ఆస్తులు అమ్ముకున్నారు? మరి ఏంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యతలు లేవా? అవసరం లేదా? లేదనుకుంటే ఓకే. అట్లాంటప్పుడు పార్టీలో విధి విధానాలతో సంబంధం లేదు, పార్టీలో నిర్ణయాల విషయంలో మీరు ఇంకో స్టాండ్ తీసుకుంటే బెటర్. అది అట్లాంటప్పుడు ఏంటి అసలు ఏదైనా ఆలోచన చేసేదానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. మరి అలాంటి వ్యూహాలు మరి పార్టీలో ఇప్పుడు అసలు ఆ సిస్టంలో లేరులేండి. ఫస్ట్ సరే చూద్దాం. మనం సార్ ప్లే చేయండి బై ప్లీజ్. నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. నేను గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా అన్నీ చెప్తాను. అది సార్ వీని అడిగిన ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వేయలేదండి. ఆ రోజున కూడా ఆయన అలిగి బయటకు వెళ్ళిపోయారు. కాదండి, అవన్నీ మీరు ఎట్లా చూడాలి అని అంటే రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ స్థాయికి వెళ్ళటానికి కారణం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రిని చేశారు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మంత్రిని చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఉంటే రోషయ్య గారు ఉండమంటే ఉండకుండా ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి వెళ్ళిపోయాడు. మరి తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆయన మంత్రిని చేశాడు. బట్ అక్కడ ఆ జిల్లాకి ఏకచక్రాధిపత్యంగా ఆయన వ్యవహరించాడు. దాదాపు 15 సంవత్సరాల పాటు ఆయన ఆ జిల్లాని శాసించినటువంటి వ్యక్తి. మామూలుగా శాసించటం కాదు, జారిపోయి అంటే కొన్ని అంటే అంత చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మంత్రి పదవి పీకారు అని అంటే జిల్లాల్లో ఒక నాయకుడు ఆ స్థాయిలో ఎదగటం అనేటువంటిది ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టాలి, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జై కొడితే ఆయన ముందు అసలు ఆయన ఎందుకు ఉపేక్షిస్తాడు? అది ఎవరినైనా ఉపేక్షించడు ఆయన. మరి అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఏర్పడిన తర్వాత ఒకదానికొకటి ఇవన్నీ ఏర్పడినాయి. మరి అక్కడ అందుట్లో ఈ రాజకీయ మొత్తం ఈ ప్రకంపనలో ఈ వ్యవహారంలో ఎవరైతే సొంత బావ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మొదలైనటువంటి ఆ రాజకీయ కుటుంబపరమైనటువంటి ఆ కథా చిత్రంలో మొదలైనటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం చుట్టూతా జరిగినటువంటి కొంత ఆధిపత్య పోరాటం అనేటువంటి దాన్ని చివరికి అది చిలికి గాలివానగా మారి వైవి సుబ్బారెడ్డి గారి వైపు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యామ్నాయం లేక రాజకీయ పరంగా ఆ రకమైనటువంటి దీంట్లో ఆయన ఇబ్బందులు పడుతూ అడుగులు వేస్తున్నారు. మరి ఎన్నికల ముందే వచ్చి జనసేన పార్టీలో నిలబడి కంటెస్ట్ చేసి గెలవచ్చు కదా. మరి ఆ రోజు వస్తే ఆయనకి అక్కడ కాకపోతే టికెట్ ఇంకో దగ్గర ఇచ్చేవాళ్ళు కదా. మరి జనసేన పార్టీకి ఎలక్షన్ల ముందు వచ్చినట్లయితే జనసేన పార్టీకి బలం కదా ఆ రోజు. మరి ఆ రోజు ఏమన్నా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ప్రయాణాలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాయి. ఎన్నికల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో చర్చలు టీడీపీలో జరిగినాయి, జనసేన పార్టీలో జరగల. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఆ చర్చలో మరలా ఇప్పుడు జనసేన పార్టీ వైపు వస్తుంది. కారణం ఏంటి? ఒక రక్షణ కవచం కావాలి. మరి ఆ రక్షణ కవచాన్ని జనసేన పార్టీ అందిస్తుంది. ఎవరు రక్షణ కవచాన్ని అందిస్తుంది? జనసేన పార్టీకి ఉన్నటువంటి రక్షణ కవచాన్ని తీసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ రక్షణ కవచాన్ని అందించి ఆయన చేతిలో కత్తి పెడుతుంది, వీళ్ళకు చేతిలో కత్తి తీసేసి వాళ్ళ చేతిలో పెడుతుంది. మరి ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని మరి జాగ్రత్తగా రాజకీయంగా చూడాల్సినటువంటి అంశాలే. మరి మెయిన్ ఇందులో జనార్దన్ గారే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే ఇప్పుడు ఆయన కూడా దాన్ని
ఎవరైతే దామచల జనార్దన్ గారు కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాయకత్వాలను కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలకు సొల్యూషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందండి? ఆయనకే ఉంటుంది, దామచల జనార్దన్కి. మరి ఆయన అడుగులు వేయకుండా ఆయన అడుగులు వేసి ఆ సమస్యని ఆ పార్టీలో జరగబోయేటువంటి నష్టాన్నో లేదా కష్టాన్నో లేదా ఆ సమస్యనో చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉండాలి. కానీ ఎవరు దానిపైన పోయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను వస్తే భవిష్యత్తులో మీకు నష్టం జరుగుతుందని చెప్తాడా? చెప్పడు కదా. ఎవరైతే నష్టపోతారో అవకాశాలు ఉన్నాయో వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు పోయి మాట్లాడుకోవాలి. వాళ్ళలా కదలిక లేనప్పుడు, వాళ్ళలా ఉత్సాహం లేనప్పుడు, వాళ్ళలా పోరాట తత్వం లేనప్పుడు, వాళ్ళ రాజకీయపరమైన వ్యూహాలు లేనప్పుడు ఎవరు దానికి అడుగులు వేస్తారు? ఎవరు దానిపైన ప్రణాళికలు వేస్తారు? ఇది ఆయన స్వయంకృత. రేపు పొద్దున యుద్ధం చేయాల్సింది ఎవరికి? వాళ్ళిద్దరికి జరిగింది. ఈ నష్టం ఆయనకి. ఇప్పుడు ఈ ప్రయాణం 5 ఏళ్ల పాటు యుద్ధం జరిగేటువంటి పరిస్థితి. రేపు మళ్ళీ ఏమడుగుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు? నాకు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతాడు. మరి ఒంగోలు అసెంబ్లీ టికెట్ మరి ఇప్పుడు ఎవరికి ఉంది? టీడీపీ, దామచల జనార్దన్. మరి ఆయన టికెట్ ఆయనకి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన లేదు నాకే కావాలంటాడు. ఆయన నేను సిట్టింగు నాకే, ఆయనకి ఎట్లా ఇస్తారు? నాకే కావాలంటారు. మరి టీడీపీ జనసేన మరి ఆ సీటు విషయంలో, ఆ పంచాయతీ విషయంలో ఎంత గొడవ జరిగిద్ది, ఎంత యుద్ధం జరిగిద్ది, ఎంత పోరాటం జరిగిద్ది, చివరికి ఏం జరిగిద్ది? ఆయన్నో ఈయన్నో అక్కడి నుంచి మారుస్తారు. మార్చినప్పుడు రాజకీయ పరంగా ఏం జరిగిద్ది? ఈ పార్టీకి నా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు. అప్పుడు ఒకరికొకరు సయోధ్యతో ఎన్నికలు చేసుకోకపోవడంతో నష్టం జరిగే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కుమారుని తెచ్చి ఆడ పెట్టేస్తారు. ఆల్రెడీ దానికి ఒక ప్రణాళిక రచించేస్తారు, అయిపోయింది. ఇంకేముంది? వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు గెలుస్తారు కదా. గెలిచే అవకాశం ఇవన్నీ అంతే. ఏదైనా రాజకీయాల్లో కష్టపడాలండి మనిషి కష్టపడాలి, వ్యూహం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆలోచన ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. అలా చేసుకోవటం వలన అది సాధ్యమే ఉండాలంటారా? ఖచ్చితంగా రాజకీయాల్లో మంచితనం ప్రజలు గమనిస్తారండి. ప్రజలు మనం ఏదో ఊరక అనుకుంటారు కానీ ప్రజలు తాట తీసి వాత పెడతారు అనుకుంటున్నారు. కానీ పైకి ఏదో కనుమరుగు అయిపోతుంది. కానీ అబ్జర్వ్ చేస్తారు. లీడరు ఒక చెడు చేసినా కానీ ఆ చెడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ లీడర్ ఆ చెడు చేయకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి అనేది కూడా అంచనా వేసుకుంటారు. లీడర్ ఒక ఎప్పుడు ఇది ఒక కష్టం ఉన్నప్పుడు, అరే ఈ మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ మనిషి ఎందుకు స్పందించలేదు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. అంత లోతుగా ఉంటుంది ఆలోచన, ఒక మనిషి ఆలోచన. అన్ని పాయింట్లు కలిపిన తర్వాతనే దానికి లింక్ అయ్యింది తప్ప అలా కాకుండా లింక్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. మురళి ఉన్నారు సార్. సరే మురళి గుడ్ ఈవినింగ్. ఏంది మొత్తానికి ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య రాజకీయ యుద్ధానికి రిబ్బన్ కట్ చేసినట్లే అంటావు, అనుకోవచ్చా? అంటావని కదా నేను అన్నాను అనుకో, నువ్వు అనుకోవచ్చా? నీ అభిప్రాయం చెప్పు. అంటే ప్రకాశం జిల్లా వరకు అయితే ఆ పరిస్థితులు అయితే ఏర్పడేలాగా కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలలాగా ఏదో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో అంటే జనసేన పార్టీలో చేరితే రేపు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరగబోయే మీటింగ్ మాత్రం అత్యంత కీలకమైనటువంటి మీటింగ్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అంత ఈజీగా ఆయన అవి చేర్చేసుకోరండి, అలా చేర్చుకునే వ్యక్తి కూడా కాదు. కనుక ఆయన రేపు పొద్దున్న మీటింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి ఆంక్షలు పెడతారు, ఆయన ఎంతవరకు పరిమితం చేస్తారు, లేదా ఆయన ఎట్లా వాడుకుంటారనేది కూడా క్లారిటీ అండి. ఆ చర్చలు జరిగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయాల మటుకు కొంత కూటమిలో కుదిపే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే దామచల జనార్దన్కి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గుమనే రాజకీయ వైరం అండి. గత 5 ఏళ్లుగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా లేనప్పుడు కానీ, అధికార పార్టీలో ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఏదైతే ఇందాక మీరు చెప్పారు, అరుణ్తో సహా చాలామంది ఇబ్బంది పడ్డారండి అక్కడ. అటువంటి వారితో వచ్చి ఈరోజు మళ్ళీ చెలిమి చేస్తాం, స్నేహం చేస్తామంటే ఖచ్చితంగా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేరండి. అయితే మరి ఎందుకు ఇంతవరకు వచ్చిందనేదే క్లారిటీ లేదండి. ఎందుకంటే ఎవరో కూడా ఊహించినటువంటి పరిణామం. ఇందాక మీరు కొన్ని పేర్లు చెప్పారండి, వారందరూ కూడా కొంత సౌమ్యులు, జిల్లాలంతా రాజకీయ ప్రత్యర్థులు